గుడ్ మార్నింగ్ పిల్లలు. మనకు సాధారణంగా భాగాహారం ఎలా చేయాలో తెలుసు. అయితే మన నిత్య జీవితంలో ఆ భాగాహారాలను ఎప్పుడు ఉపయోగించాలో చూద్దామా మరి? ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. అమన్ దగ్గర 48 రూపాయలున్నాయి. తను నోట్బుక్లను కొందామనుకున్నాడు. ఒక్క నోట్బుక్ వెల 8 రూపాయలు. ఇప్పుడు తను ఎన్ని నోట్బుక్లను కొనవచ్చు? దానికి మనం ఏం చేయాలి మరి? చూద్దామా? ఇక్కడ చూడండి, మనకేం తెలుసు? అమన్ దగ్గర 48 రూపాయలున్నాయి. ఒక్క నోట్బుక్ ధర 8 రూపాయలు. ఇప్పుడు తను మొత్తం ఎన్ని నోట్బుక్లు కొనగలడో ఎలా చెప్పగలము? 48ని 8తో భాగించాలి. అప్పుడు మనకు ఎన్ని నోట్బుక్లు వస్తాయో తెలుస్తుంది. మరి ఇప్పుడు మనం భాగాహారం చేద్దామా? 48ని 8తో భాగించాలి. 48తో భాగించాలి అంటే, ఒకవేళ మీకు 8వ ఎక్కము తెలిసినట్టయితే అప్పుడు 6 సార్లు 8 అనగా 6 ఇంటూ 8 ఎంత అవుతుంది? 48. అప్పుడు మనం 6ను ఇక్కడ కుడివైపు బ్రాకెట్ పక్కన రాసి 48 ఇక్కడ రాయాలి. మరియు 48 మైనస్ 48 ఎంత అవుతుంది? 0. అనగా ఇప్పుడు అమన్ ఎన్ని నోట్బుక్లను కొనగలడు? 6 నోట్బుక్లను కొనగలడు. మళ్ళీ ఒకసారి చూద్దామా మనం ఏం చేశామో? అమన్ దగ్గర 48 రూపాయలున్నాయి. ఒక్క నోట్బుక్ ధర 8 రూపాయలు. అప్పుడు తను ఎన్ని నోట్బుక్లను కొనగలడు? దానికి మనము 48ని 8తో భాగించాము. మనకు ఎంత వచ్చింది? 6. అనగా ఇప్పుడు అమన్ 6 నోట్బుక్లను కొనగలడు. అలానే ఇప్పుడు మరి ఇంకో ఉదాహరణ చూద్దామా? ఒక సినిమా థియేటర్లో ఒక రాత్రికి 6,450 రూపాయల టికెట్లను అమ్మారు. అయితే ఒక్కో టికెట్ వెల 15 రూపాయలు. మొత్తము ఎన్ని టికెట్లు అమ్మినట్టు? అది మనం ఎలా తెలుసుకోవాలి? చూద్దామా మరి? మనకు తెలిసిన వివరాలేంటంటే, ఒక్క టికెట్ వెల 15 రూపాయలు. టికెట్లు అమ్మగా వచ్చిన డబ్బు ఎంత? 6,450. అనగా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? 6,450 రూపాయలకు మనము ఎన్ని టికెట్లను కొనవచ్చో తెలుసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? 6,450ని ఒక్క టికెట్ వెలతో భాగించాలి. అనగా 15తో భాగించాలి. ఇప్పుడు మరి చూద్దామా భాగాహారం ఎలా చేయాలో? 6,450/15. మీకు 15వ ఎక్కం తెలిసినట్టయితే 4 సార్లు 15 అనగా 4 ఇంటూ 15 60 అవుతుంది. ఇప్పుడు మనం 4ను కుడివైపు రాసి 60ని 64 కింద రాస్తే మనకు ఎంత మిగులుతుంది? 64 మైనస్ 60 4. ఇప్పుడు మనము 5ను కిందికి రాసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 45. అనగా మళ్ళీ ఒకసారి మనం 15వ ఎక్కాన్ని చూసినట్టయితే 3 సార్లు 15 అనగా 3 ఇంటూ 15 ఎంత అవుతుంది? 45. 45 మైనస్ 45 0. మనకు ఇంకో 0 మిగిలింది కాబట్టి ఆ 0ని మనం కింద రాసుకుంటాం. ఇప్పుడు 15 సున్నాల 0. ఇప్పుడు మనము 0 నుండి 0ని తీసివేస్తే మనకెంతొచ్చింది? 0. అనగా 6,450ని 15తో భాగిస్తే మనకెంత వచ్చింది? 430. అనగా మనము 6,450 రూపాయలకు 430 టికెట్లను కొనవచ్చు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా? ఒక థియేటర్ అతను ఒక రాత్రిలో 6,450 రూపాయల వెలగల టికెట్లను అమ్మగలిగాడు. ఒక్కో టికెట్ వెల 15. అయితే మొత్తము ఎన్ని టికెట్లు అమ్మాడో ఎలా తెలుసుకోవాలి అంటే, 6,450ని 15తో భాగించాలి. అప్పుడు మనకెంత వచ్చింది?
6450/15 ఎంతకు సమానమో 430కి సమానము. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.